ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टः प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। వెనకాల వాళ్ళు ఇద్దరు మూరికి రండి ఇక్కడ. దేవాంశ్. ఓకే, సో ఈరోజు ఎన్నో చాప్టర్ చెప్పుకోవాలి మనము? 6th చాప్టర్ స్టోరీ. సో ఫస్ట్ చాప్టర్ ఎవరి గురించి తెలుసుకున్నాము? వెరీ గుడ్. సెకండ్ చాప్టర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఈరోజు 6th చాప్టర్. 6th చాప్టర్ పేరు భగవద్గీతలో 6th చాప్టర్ పేరు ధ్యాన యోగా. సో ఎన్ని శ్లోకాస్? 47 శ్లోకాస్. ఓకే, సో గీతా స్టోరీస్ లో 6th చాప్టర్ వచ్చేసి ఏమని చెప్పుకుంటారు? ద గ్రేట్ సేజ్ రైక్వా. రైక్వా అని ఒక గ్రేట్ సేజ్ ఉన్నాడు అనమాట. సో ఆయన గ్రేట్నెస్ ఏందో చూస్తాం ఇప్పుడు. ఓకేనా? ఓకే, సో ఈ గీతా స్టోరీస్ అన్ని కూడా ఎవరెవరికి చెప్తున్నారు? శివుడు పార్వతికి. ఏ పురాణంలో వస్తుంది? పద్మ పురాణంలో వస్తుంది. సో ఒక ప్రదేశం ఉందన్నమాట. గోదావరి నది దగ్గర ఒక ప్రదేశం ఉంది. దాని పేరేమి? పైతాన్. ఏం పేరు? పైతాన్. సో ఆ గోదావరి నది దగ్గర ఉంది ఇది. సో ఆ రాజ్యంకి రాజు ఎవరంటే జనశ్రుతి. ఏం పేరు రాజు పేరు? జనశ్రుతి. ఈరోజు మనము జనశ్రుతి అనే రాజు గురించి తెలుసుకుంటాం. ఓకే, సో జనశ్రుతి వచ్చేసి చాలా గ్రేట్ కింగ్ అన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు, విలేజెస్ లో ఎక్కడెక్కడైతే వాటర్ లేదో అక్కడ లేక్స్ కానీ బావులు కానీ తవ్విపించింది అనమాట. ఇంకా వాళ్ళకి పంట పొలాలకు కావాల్సింది, ఆవులకు కావాల్సినవి అన్ని కూడా సమకూర్చింది అనమాట. సో కింగ్ అంటే అక్కడనే ఉండాలి కదా, జనాలకు ఏమేమి కావాలో, ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ కూడా అరేంజ్ చేసి ఇచ్చేస్తున్నారు. సో అంత గ్రేట్ కింగ్. ఎవరైనా? జనశ్రుతి. ఏ రాజ్యంకి కింగ్ అయినా? అది ఎక్కడ ఉంది ఆ రాజ్యము? గోదావరి నది దగ్గర ఉంది. సో
ఆయన రూలింగ్ చూసి దేవతలు కూడా హ్యాపీ అయిపోయారు. ఎవరు? దేవతలు కూడా హ్యాపీ అయిపోయారు అనమాట. చాలా చాలా హ్యాపీ అయిపోయి దేవతలు ఏమనుకున్నారంటే, సరే ఇంత గ్రేట్ కింగ్ కదైనా ఈయనకి మనము బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనేసి దేవతలు డిసైడ్ అయిపోయి దేవతలందరూ కూడా ఏం చేసినారంటే స్వాన్ రూపంలో వచ్చేసిర్రు అనమాట. ఆయన ప్యాలెస్ పైన నిల్చొని ఉన్నాడు. దేవతలందరూ కూడా ఏ రూపంలో వచ్చిర్రు? ఇప్పుడు స్వాన్ రూపంలో వచ్చిర్రు అనమాట. అందరు ఒక పెద్ద గుంపులాగా స్వాన్ రూపంలో ఆయన ప్యాలెస్ పై నుంచి వెళ్దామనేసి వస్తే ఒక 2 స్వాన్స్ మాత్రం, అంటే అంత పెద్ద గ్రూప్ కదా, సో అంత పెద్ద గ్రూప్ నుంచి ఒక 2 స్వాన్స్ మాత్రం డివైడ్ అయిపోయి ఇంకొంచెం కిందికి వెళ్తా ఉన్నారు. సో అట్లా వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ప్యాలెస్ పైనుంచి, అంటే ప్యాలెస్ పైన రాజు నిల్చొని ఉన్నాడు. ఏ రాజు? జనశ్రుతి నిల్చొని ఉన్నాడు. ఆ స్వాన్స్ ని చూస్తూ ఉన్నాడు ఆయన. సో చూస్తూ ఉంటే కూడా ఆ స్వాన్స్ మాట్లాడుకునేది ఈయనకి వినిపించేంత కిందికి వచ్చేసింది అనమాట. సో ఈ 2 స్వాన్స్ కిందికి వచ్చేసరికి మిగతా స్వాన్స్ కూడా కొంచెం కిందికి వచ్చేసి ఆ 2 స్వాన్స్ కి చెప్తున్నాయి అన్నమాట, అంత కిందికి వెళ్ళకు, రాజు ఎనిమీస్ అనుకోగల అనేసి. ప్రాబ్లం కదా, రాజు ఒకవేళ ఎనిమీస్ అనుకుంటే ఏం చేస్తారు? అప్పుడు అటాక్ చేస్తారు కదా. సో అయినా రాజు చాలా పవర్ఫుల్, నువ్వు అంత కింది నుంచి వెళ్ళొద్దు మీరు అనేసి చెప్తారన్నమాట. అప్పుడు ఆ కింద నుంచి వెళ్తున్నటువంటి 2 స్వాన్స్ ఏం చెప్తాయంటే, ఈ రాజు రైక్వా ముని కంటే పవర్ఫుల్లా అనేసి చెప్తాయి అన్నమాట. సో ఆ వర్డ్ ఎవరు విన్నారు? కిందున్న రాజు విన్నాడు అన్నమాట. రైక్వా అని ఒక ముని ఉన్నారా? ఎవరా ముని? ఆయన గురించి నేను తెలుసుకోవాలి, ఆయన అంత స్పెషలా, నేను ఆయన గురించి తెలుసుకోవాలనేసి ఆ థాట్ ఎవరికి వచ్చింది? ఇప్పుడు కింగ్కి వచ్చింది అనమాట. సో కింగ్ థాట్ వస్తేనే ఫాస్ట్ గా ప్యాలెస్ దిగేసి కిందికి వెళ్ళి వాళ్ళ చారియట్ డ్రైవర్ ని కలుస్తాడు అనమాట. చారియట్ డ్రైవర్ పేరు మహా. ఏం పేరు? మహా. సో ఆయన దగ్గరికి వెళ్ళి, మహా నువ్వేం చేస్తావంటే, నువ్వు ఒక గ్రేట్ చారియట్ డ్రైవర్వి, సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫాస్ట్ గా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? దేని గురించి వెళ్ళాలి అంటే, నువ్వు ఈ సేజ్ రైక్వా అనే స్టేజ్ ని నువ్వు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఆయన స్పెషాలిటీ ఏం గ్రేట్నెస్ అయినా ఆయన నేను కలవాలనుకుంటున్నా, నువ్వు వెంటనే ఆ రైక్వా అనే ముని ఎక్కడున్నారో వెళ్ళి అడ్రస్ తెలుసుకుందామని చెప్తారు. సరే అనేసి సో ఈయన ఇప్పుడు బయలుదేరి ఎక్కడి నుంచి బయలుదేరింది? నిన్న పైతాన్ నుంచి బయలుదేరింది. స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుండో, కాశీపురి దాటి గయా దాటి నెక్స్ట్ ఏమొచ్చింది? మథుర వచ్చేసింది. సో మథుర ఏ షేప్ లో ఉంది? మథుర మూన్ షేప్ లో ఉందన్నమాట. ఎందుకు మూన్ షేప్ లో ఉంది మథుర అంటే, యమునా నది అట్లనే కర్వ్ గా పాస్ అవుతూ ఉంటది మథుర పై నుంచి, కాబట్టి ఆ మూన్ షేప్ లో ఉన్న మథురని కూడా చూసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. మథుర దగ్గర కృష్ణవి ఫారెస్ట్ ఉన్నాయి. ఎన్ని ఫారెస్ట్ ఉన్నాయి కృష్ణకి? 12 ఫారెస్ట్ అన్ని చూసుకుంటూ ఆ ఫారెస్ట్ దాటినెంబటే ఒక పెద్ద పర్వతం వచ్చేసింది. ఏమది? గోవర్ధన్ పర్వతం వచ్చేసింది. సో అవన్నీ ఆయన చూస్తూ ఆస్వాదిస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట. సో అట్లనే వెళ్తూ ఆయన కాశ్మీర్కి వెళ్ళిండు. ఎక్కడి దాకా వెళ్ళిండో? కాశ్మీర్ దాకా వెళ్ళిండు. సో అప్పుడు కాశ్మీర్కి రాజు వచ్చేసి కేశవ మణికేశ్వర. సో అప్పుడు కాశ్మీర్కి కింగ్ ఎవరు? మణికేశ్వర. సో అక్కడ శివుడిని కూడా మణికేశ్వర అనే పూజించేవాళ్ళు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదా. సో అట్లా కాశ్మీర్ లో ఆ రాజ్యంలో ఉన్న శివుడికి ఏం పేరు? మణికేశ్వర. ఆ రాజు పేరు కూడా మణికేశ్వర్ అని. ఆ రాజు కూడా చాలా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ప్రజలందరినీ మంచిగా చూసుకుంటున్నారు, హ్యాపీ అయిపోయి ఉన్నారు. అండ్ అంతేకాకుండా యజ్ఞాలు హోమాలు అన్ని చేపిస్తూ ఉన్నాడు అనమాట. అది ఎంత గ్రాండ్ గా ఫెస్టివల్ చేపిస్తుండు అంటే, ఎంత పెద్ద యజ్ఞం పెట్టిస్తుందంటే దాని నుంచి వచ్చే స్మోక్ తోటి అదేదో టెంట్ దాని డిజైన్ లాగా అయిపోతుంది క్లౌడ్స్ మధ్యలో. అంత స్పెషల్ గా అయినా యజ్ఞాలన్నీ చేపిస్తున్నాడు. అంటే అంత భారీ ఎత్తున యజ్ఞాలన్నీ చేపిస్తా ఉన్నాడు. సో ఇది ఎవరు చూసుకుంటూ వెళ్తున్నారు?
మహా ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? ఎవరు పంపించారు మహాని? జనశ్రుతి పంపించింది. సో అవన్నీ చూసుకుంటూ ఆయన వెళ్తూ ఉంటే దారిలో కాశ్మీర్లో దారిలో ఒక టెంపుల్లో ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. సో కొన్ని ఫీచర్స్ ఏవైతే జనశ్రుతి మహా చెప్పిండో, ఆయన పవర్ఫుల్, చాలా గ్రేట్ అనేసి ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే చెప్పిండో అవన్నీ కూడా ఈయనకి ఆయన లోపల కనిపిస్తున్నాయి. ఓ మేబీ ఈయననే ఉండొచ్చేమో అనుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసుకుంది. ప్రణామం చేసుకొని ఆ సాధువుని అడిగింది అనమాట, నాకు మా రాజు ఇట్లా ఒక గొప్ప కార్యం ఇచ్చిండు, నేను అలాంటి ఒక గ్రేట్ సాధువుని వెతుక్కుంటూ వస్తూ ఉన్నా. సో మీ లోపల అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి మా రాజు చెప్పినటువంటివి. సో ఆ యొక్క సాధువు మీరేనా అనేసి వినమ్రత భావంతో అడిగిండు అనమాట. హంబుల్ గా అడిగిండు అనమాట. డైరెక్ట్ పోయి నువ్వే నా సాధువి అని అడగలేదన్నమాట. ఎట్లా అడిగిండు? హంబుల్ గా వినమ్రత భావంతో అడిగిండు అనమాట. మనం కూడా ఎప్పుడైనా సరే ఏదైనా సరే సేవ చేస్తే భక్తిలో కంపల్సరీ హంబుల్ గానే చేయాలి. అర్థమైందా? అది తులసి మాలానికి వాటర్ పోసేటప్పుడు కూడా ఏం చేయాలి? మనము పోయి ఇటు వేసేయకూడదు, నిదానంగా తీసుకునే వేయాలి. ఓకేనా? ఓకే. సో తరువాత అప్పుడు ఆ సాధువు ఏం చెప్పిండో, అవును నా పేరు రైక్వా, నేనే ఆ సాధువు. రైక్వా ఎవరంటే నేనే అని చెప్పింది అనమాట. సో అప్పుడు మహా చాలా చాలా హ్యాపీ అయిపోయిందండి. చాలా చాలా హ్యాపీ అయిపోయి, ఎందుకంటే వాళ్ళ కింగ్ ఇచ్చినటువంటి పనిని సక్సెస్ చేసింది కదా. సో చాలా హ్యాపీ అయిపోయిండు. రిటర్న్ మళ్ళీ కింగ్ దగ్గరికి వచ్చేసి ఆయన అడ్రస్ చెప్పేసిండు. సో ఇప్పుడు కింగ్ వెళ్ళాలి కదా, మెయిన్ దర్శనం ఎవరు చేసుకోవాలి? ఆ సాధువుది కింగ్ చేసుకోవాలి. కాబట్టి కింగ్ ఇంకేం చేసిండో ఫాస్ట్ గా ఇంకా చాలా గిఫ్ట్స్ ప్యాక్ చేసుకుండు అనమాట. ఎవరి గురించి? రైక్వానే ముని గురించి చాలా గిఫ్ట్స్ ప్యాక్ చేసుకొని ఆయన చారియట్ లో పెట్టేసుకొని ఫాస్ట్ గా చారియట్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్న కింగ్? ఏ ఊర్లో? కాశ్మీర్ లో ఉన్నారు. అక్కడికి వెళ్ళేసి ఆ సాధువుకి ఈయన తెచ్చిన గిఫ్ట్స్ లో ఒక బెస్ట్ గిఫ్ట్ తీసుకొని పోయి ఆ సాధువుకి గిఫ్ట్ ఇవ్వబోయింది అనమాట. సో ఆ సాధువు గిఫ్ట్ ఇవ్వకపోతే ఆ సాధువు ఏం చేసిందంటే, హే మోడకా అనేసి అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? ఇట్లా అనలేదు. ఎట్లా అన్నాడు? అనేసి కోపడ్డాడు అన్నమాట. సో సాధువు అప్పటి వరకు ఏమన్నారు? సాధువు అంటే పీస్ఫుల్ గా ఉండాలి, ఈయననేమో అగ్రెసివ్గా ఉన్నాడు. కాకపోతే సాధువు ఎందుకు అట్లా చెప్పిందంటే కింగ్ ని కంట్రోల్ చేయడానికి అన్నమాట. అప్పుడే కదా అలర్ట్ గా వినేది. ఇప్పుడు అందరూ అలర్ట్ అయ్యారు ఇక్కడ కూడా, అవునా? ఎవరు కావాలింతలు వచ్చినా ఇప్పుడు పోయినాయి. సో సాధువు ఏమని చెప్పిందంటే, కింగ్ అప్పుడు సారీ ఎందుకు కోపడ్డారని అడిగితే, అప్పుడు వినమ్రత భావంతో అడిగితే అప్పుడు సాధువు చెప్తారనమాట, నేను ఒక సాధువుని, నేను ఇవన్నీ గిఫ్ట్స్ అన్ని నేను ఆశించడం కోసం నేను ఇక్కడ కూర్చోను. నా ఓన్లీ ఒకటే ఒక గోల్ ఏమి అంటే కృష్ణ భక్తి, భగవంతుని పైన ధ్యానం చేసుకోవడమే. అందుకనే నేను ఎవ్రీడే ఏం చేస్తా అంటే భగవద్గీత ఏదైతే కృష్ణుడు అర్జునుడికి బోధించారో దాంట్లో ప్రత్యేకించి ఏ చాప్టర్? 6th చాప్టర్ రిసైట్ చేస్తా. 6వ అధ్యాయం నేను ప్రతిరోజు కూడా పారాయణ చేస్తాను అని చెప్పేసి ఆ రాజు కూడా ఆ సందేశాన్ని ఇచ్చేసేటన్నమాట. సో అది చెప్పినప్పుడు ఇంకా రాజు కూడా ఏం చేసిందో, ఎవ్రీడే వాళ్ళ గురువు చెప్పినటువంటి మాట ప్రకారం దానిపైన నమ్మకం ఉంచి ఏం చేసిందో రాజు ఎవ్రీడే 6th చాప్టర్ రిసైట్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత కొద్ది రోజులకి ఏమైంది? సెలెస్టియల్ వరల్డ్ నుంచి ఒక వైకుంఠ విమానం వచ్చింది. వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వైకుంఠంకి చేరుకున్నారన్నమాట. అర్థమైందా? అందుకే ఏం చెప్తారు భగవద్గీత, ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ శ్లోక కూడా ఇంపార్టెంటే. ఏ చాప్టర్ చదివినా సరే మన లోపల పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అట్లనే 6th చాప్టర్ కూడా దేనికి ఇంపార్టెంట్ అంటే మన లోపల మన లైఫ్ పర్ఫెక్షన్ కి, లైఫ్ విల్ బి కంప్లీట్లీ పర్ఫెక్ట్. ఎప్పుడు? ఎవ్రీడే, ఎప్పుడైనా సరే మనకు సమయం దొరికినప్పుడు భగవద్గీత 6th చాప్టర్ చదివితే మన లైఫ్ లో పర్ఫెక్షన్ అనేది దొరుకుతుంది. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం ఆ స్టోరీని. సో ఇక్కడ కింగ్ ఎవరు? జనశ్రుతి. ఏ కింగ్డమ్ కి? పైథాన్.
అది ఎక్కడ ఉంది ఆ కింగ్డమ్? గోదావరి దగ్గర, గంగ దగ్గర కాదు. గంగ దగ్గర నిన్న, ఈ రోజు గోదావరికి వచ్చింది. ఎస్. సో గోదావరి దగ్గర ఉంది. తర్వాత ఏమైంది? ఆ కింగ్ ఎట్లా రూల్ చేస్తా ఉన్నారు? ఎందుకు గ్రేట్ అంటే ఆయన అన్ని సమకూరుస్తా ఉన్నారు. దాంట్లో స్పెషల్ గా ఏమి, ఎక్కడెక్కడైతే వాటర్ లేదో అక్కడ లేక్స్ డిక్ చేపిస్తుండు, వెల్స్ డిక్ చేపిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన చాలా చాలా గ్రేట్. అందరు చాలా చాలా హ్యాపీ అయిపోయి ఉన్నారు. సో అదే హ్యాపీనెస్ ఎవరికి అర్థమైంది? దేవతలు కూడా హ్యాపీ అయిపోయినారు. అందరు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు దేవతలు ఏమని డిసైడ్ అయినారు ఇప్పుడు? ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి కోసం బయలుదేరారు. వాళ్ళు ఏ రూపంలో వచ్చారు? స్వాన్ రూపంలో. కానీ అక్కడ చిన్న ట్విస్ట్ ఏమైంది? ఇంకెక్కువ కింగ్ ఇంకా క్లోజ్ గా ఉండే వైపు నుంచి మూవ్ అవుతూ ఉన్నాయి. సో అప్పుడు పైన స్వాన్స్ ఏం అడిగినాయి? ఏమని చెప్పినాయి? శత్రుడు అనుకుంటే ప్రమాదం ఉంటుంది. సో అప్పుడు ఆ 2 స్వాన్స్ ఏమని చెప్పినాయి ఆన్సర్? ఈయన రైక్వా కంటే గ్రేటా అనేసి అడిగారు. సో అప్పుడు ఆ విషయం ఎవరు విన్నారు? కింగ్ విన్నారు. అప్పుడు కింగ్కి ఏమని డిజైర్ వచ్చింది? ఏం కోరిక వచ్చింది? కలవాలి. అందుకే మనం నిన్న ఒక శ్లోక చెప్తున్నాం. ఏమని? సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్ర కోయ్ లవ మాత్ర సాధు సంగ సర్వ సిద్ధి హోయ్. ఇటు అదే జరిగింది కదా. నెక్స్ట్ ఏం చేసింది? ఆయన వాళ్ళ చారియట్ డ్రైవర్ ని పంపించిండు. ఏం పేరు ఆయన పేరు? మహా. ఆయనని పంపించిండు ఎక్కడికి? ఆ సాధువుని వెతుమని. ఆయన ఏమేం దేశాలన్నీ తిరిగిండు? మథుర నేను రాయలేను కదా. ఓకే, మథురానా? ఓకే, మథుర. ఓకే, కాశీపురి, గయా, మథుర. అక్కడ ఏం చూసిండు ఆయన? యమునా నది, గోవర్ధన్ పర్వతం, 12 ఫారెస్ట్, ఇంకా గోవర్ధన్ అన్ని చూసుకొని కాశ్మీర్కి వెళ్ళిపోయింది. అక్కడ దాటి కాశ్మీర్కి వెళ్ళింది. అక్కడ కూడా దొరకకపోయేసరికి కాశ్మీర్ కింగ్ ఎవరు అప్పుడు? మణికేశ్వర. అక్కడ శివుడిని ఏమని పూజిస్తారు? సో ఆ రాజ్యంలో దొరికిండా ముని? ఏ ముని దొరికిండో? సో ఆయన దగ్గరికి మహా వెళ్ళి ఏమని అడిగిండో? మీరేనా అనేసి గట్టిగా అడిగిండా? హంబుల్ గా అడిగిండు. అప్పుడు ఆ సాధు ఏమని చెప్పిండు? అవును అని చెప్పిండు. తర్వాత మహా వెంబటే హ్యాపీ అయిపోయి కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి కింగ్ కి ఇన్ఫార్మ్ చేసింది. సో వెంబటే కింగ్ ఏం చేసింది? ఇప్పుడు ప్యాక్ చేసుకొని, సో దాంట్లో ఒక స్పెషల్ గిఫ్ట్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిండు? అప్పుడు సాధు ఏమన్నాడు? థ్యాంక్ యూ అన్నాడా? ఎందుకు మూర్ఖ అన్నాడు ఆయనని? ఎందుకంటే సాధు యొక్క గుణం అది కాదు. సాధు గిఫ్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఎస్, కింగ్ ని కంట్రోల్ చేయడానికి. ఎస్, వెరీ గుడ్. సో సాధు ఏం గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఆయన పైన కొంచెం గంభీరంగా మాట్లాడేసింది. తర్వాత కింగ్ ఏం చేసింది? అప్పుడు కత్తి తీసిండా? ఏం చేసింది కింగ్? ఇంకా హంబుల్ అయిపోయి ఐయామ్ సారీ అని చెప్పేసింది. క్షమించమని అడిగేసి ఆ సాధువుకి సరెండర్ అయిపోయింది. సరెండర్ అయితేనే సాధు ఆయనకి ఏమని చెప్పిండు? నేను భగవంతుని చేరుకునే ప్రయత్నంలో ఉన్నా, దాని పర్ఫెక్షన్ కోసం నేను ఏం చేస్తున్నా? ఎవ్రీడే 6th చాప్టర్ రిసైట్ చేస్తున్నా, అన్ని శ్లోకాస్. సో కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పటి నుంచి రిసైట్ చేయాలి. అర్థమైందా? సో భగవద్గీత రిసైట్ చేస్తే మనకి బెస్ట్ థింగ్ ఏమొస్తుంది? లైఫ్ లో పర్ఫెక్షన్ అనేది దొరుకుతుంది. అర్థమైంది అందరికి? శ్రీమద్ భగవద్గీతకి, జ్ఞాన యోగాకి, రైక్వా మునికి